ఏంటో, అంటే అసలు ఎందుకు చేయాల్సి వస్తుంది నరహత్య, ఎందుకు చేస్తున్నారు, ఆ మూలం ఏంటో అది తీసేసుకోమని చెప్తున్నాను. దాన్ని తీసేసుకుంటే అంటే ఆజ్ఞల గురించి పూర్తి అర్థం చెప్తున్నారు అన్నమాట. నరహత్య చేయవద్దు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేది ఏంటంటే, కోపపడే ప్రతివాడు విమర్శకు లోనవుతాడు. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకి లోనవుతాడు. అంటే కోపం అనేది చాలా అది పాపం అన్నమాట. ఆ కోపంలోనే మనకి పగ వస్తుంది, ఆ కోపంలోనే నరహత్య కూడా చేస్తారు. ఆ కోపం వస్తే అంటే రాత్రి చెప్పాను, కానీ రాత్రి దీని గురించే కదా చెప్పింది, రాత్రి పెట్టలేదు కదా అది. రాత్రి చెప్పాను దీని గురించి. అంటే అసలు ఒక్క మాట మనం చాలా జాగ్రత్తగా వాక్యం ఏంటి, దానిలో ఉన్న అర్థం ఏంటి అని మనం అర్థం చేసుకొని దాని ప్రకారం మనము నడవాలి. అందుకని యేసు ప్రభు చెప్తున్నారు, ఈ నా మాటలు విని వాటి చొప్పున జరిగించి ప్రతివాడు. అంటే అక్కడికి వచ్చి కొంతమంది ఏమంటున్నారు, మేము ప్రవచించలేదా, లేకుంటే మేము భాషలు మాట్లాడలేదా, దెయ్యాన్ని వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా అని అడుగుతుంటే ప్రభు ఏమని చెప్పారు, ప్రభువా ప్రభువాని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం జరిగించువాడే పరలోకంలో చేరతాడు. కిందకి వెళ్ళేసరికి ఈ నా మాటలు విని వాటి చొప్పున జరిగించువాడు. అంటే వీటిల్లో ఏమున్నాయో ప్రభు ఏం చెప్తున్నారో మనల్ని పరలోకం చేర్చేది ఇవి కాదు. అద్భుతాలు మనల్ని పరలోకంలో చేర్చలేవు, భాషలు మాట్లాడినా మనల్ని పరలోకానికి చేర్చలేవు, దెయ్యాన్ని వెళ్ళగొట్టినా కూడా వాళ్ళని పరలోకానికి చేర్చలేదు అని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా ఉంది. పరలోకానికి చేర్చేది ఏంటి అనేది ఇక్కడ ఉందన్నమాట. అంటే ఏంటంటే ప్రభు చెప్పేది ఏంటంటే, పై రూపాన్ని నేను చూడను, హృదయాన్ని చూసే దేవుడు, హృదయాన్ని లక్ష్య పెట్టేవాడని నేను, హృదయ పరిశుద్ధత కోరుకుంటున్నాడు ఆయన. పైకి అందరం భక్తులుగా కనపడవచ్చు, కానీ లోపల అంతరంగం ఏంటి. ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే నరహత్య చేయవద్దు అంటే అంతవరకే మనకి తెలుసు, నరహత్య చేయవద్దు అంతవరకే తెలుసు. కానీ దానికి మూలం ఏంటి, కోపమా, పగ, అసూయ, లేకుంటే గర్వమా, ఇవన్నీ కూడా రాత్రి ద్వేషమా, ఇవన్నీ కూడా రాత్రి చెప్పారు. వీటి వలన మనం నరహత్య చేస్తున్నారు. ఊరికినే నరహత్యలు చేయరు కదా, వాళ్ళ మీద ఒక పగ పెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళని ద్వేషిస్తూ ఉంటారు, మనసులో వాళ్ళ మీద పగ పెట్టుకొని ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళని హత్యలు చేసేస్తారు. అంటే ఏంటి, దానికి మూలం ఏంటంటే కోపము. కోపం ఎందుకు వస్తుంది అనేది రాత్రి చెప్పారు. అందుకని ప్రభు ఏమంటే ఆ ఆజ్ఞలో ఉన్న ఆ అర్థం గురించి చెప్తున్నాడు, సరైన అర్థం. వీటన్నిటి గురించి కూడా ప్రభు 48వ వచనం వరకు కూడా సరి అయిన అర్థం చెప్తున్నారు ఆజ్ఞల గురించి. అంతేగాని ఇవన్నీ కూడా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలే, కానీ వాటన్నిటికంటే కూడా అంటే అసలైన అర్థం ఏంటో దీంట్లో ప్రభు చెప్తున్నారు. అందుకని ద్రోహి అనకూడదు, మనం వ్యర్థుడా అనకూడదు, ఎవరిని కూడా మనం ఎవరి మీద కూడా కోపపడకూడదు. మరి వేరే సౌండ్ వస్తా ఇందాక దీంట్లో పెట్టవా, వేరే మైక్ దేంట్లో రీసౌండ్ లాగా వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళని వ్యర్థుడా అని కూడా అనకూడదు, ద్రోహి అని కూడా పిలవకూడదు, అనకూడదు అనమాట. అంటే మనము మన సహోదరుల మీద, అంటే మీ సహోదరు తన సహోదరుని మీద, అంటే తన సహోదరుని అంటే ఎవరు మనకి
అందరూ సహోదరులు. ఎందుకంటే ఆదాములో నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి సంఘానికి వెళ్ళుకుంటున్న వాళ్ళు కానీ లోపల వాళ్ళు కానీ అందరూ మన సహోదరులే కాబట్టి వాళ్ళ మీద కోపపడు ప్రతి వాడు కూడా విమర్శకి లోనవుతాడు. వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనవుతాడు. ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనవుతాడు అని చెప్తున్నారు. నరహత్యలోనే ఇన్నున్నాయి అన్నమాట. నరహత్య చెయ్యొద్దు. నరహత్య చేయటానికి మూలం ఏంటో ప్రభువు చెప్తున్నారు. కాబట్టి మనం ఎవరు కూడా, ఎందుకంటే దేవుని పోలికగానే అందరినీ సృష్టించాడు కాబట్టి దేవుని పోలికగా పుట్టిన ఎవరినైనా సరే వ్యర్థుడా అని మనము అనకూడదు. ఆ మాట న్యాయ విమర్శలోనికి మనల్ని తీసుకెళ్తుంది. అందుకనే ఇవి చాలా జాగ్రత్తగా, ఊరికి నేను చెప్పలా. కొండ మీద ప్రసంగం అంటే చాలా శ్రేష్టమైంది కాబట్టి ఊరికి నేను చెప్పలా యేసు ప్రభు. అందుకని న్యాయ విమర్శలో మనల్ని నిలబెట్టేది ఏంటంటే మన మాటలు. వ్యర్థమైన ప్రతి మాట తీర్పులోనికి తీసుకురాబడుతుందని ప్రభువు చెప్పారు. అందుకని మన మాటలు ఎలా ఉండాలంట? కొంచెంగా ఉండాలి, మాట్లాడటానికి నిదానించాలి, కోపపడటానికి నిదానించాలి అని ప్రభువు చెప్తున్నారు. ఎవరి మీద, ఎందుకంటే వ్యర్థుడా అంటే పనికి మాలినాడు. అంటే మనం దేవుని పోలికగా పుట్టిన ఎవరిని కూడా మనము అలా అనకూడదు. పనికి మాలినవాడా, పనికి మాలిన దాన్ని మనం ఎన్నోసార్లు అంటాం కదా. మన పిల్లల్ని అంటాము, లేకుంటే పక్క వాళ్ళని అంటాము, ఎన్నోసార్లు అంటూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నా పోలికలో నేను చేసిన వాళ్ళని, అంటే ఎవరిని కూడా దేవుడు పనికి మాలిన వాళ్ళుగా దేవుడు ఎప్పుడు చేయలేదు. అందుకని ఎవరిని కూడా మనం వ్యర్థుడా అని అనకూడదు. పనికి మాలినవాడా, పనికి మాలిందాడా అని మనం అనకూడదు. వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకులు అవుతాడు. అంటే దేవుని యొక్క న్యాయ విమర్శ, న్యాయ వ్యవస్థ ఉంది దేవునికి, అక్కడ మనం నిలబడాల్సి వస్తుందంట. అందుకని మనం చాలా జాగ్రత్త. చాలా ఆ నరహత్య చేయడానికి మూలం ఏంటంటే కోపం. కోపం ఎందుకు వస్తుందో చెప్పాడు కదా రాత్రి. కోపం ఎందుకు వస్తుంది మనకి? ఇతరుల మీద కోపం ఎందుకు వస్తుంది? చాలా కారణాలు ఉన్నాయి. చాలా కారణాలు ఉన్నాయి. కారణం లేకుండానే కోపపడతాం. ఒక్కోసారి ఎదుటి వాళ్ళని మనము వాళ్ళ మీద అసూయ పడుతూ ఉంటాం, ఈర్ష్య వచ్చేస్తుంది. ఎందుకంటే మన పిల్లల కంటే ఒకవేళ ఆడపిల్లలు ఎక్కువ దీనిలో ఉన్నారనుకోండి, మనలోకి ఏమొస్తుంది? అసూయ వచ్చేస్తుంది, ఈర్ష్య వచ్చేస్తుంది. అదే వాళ్ళని ఏమంటామంటే, వాళ్ళ మీద అసూయ వచ్చినప్పుడు వాళ్ళ గురించి మనం ఎప్పుడు కూడా మంచిగా మాట్లాడాలి. వాళ్ళని ఏంటంటే అంటే వాళ్ళలో కొంచెం ఉన్నా కూడా దాన్ని పెద్దది చేసి మనము అందరికీ చెప్పేస్తాం. ఎందుకంటే మనకి వాళ్ళ మీద అసూయ ఉంది కాబట్టి ఎలాగైనా వాళ్ళ మీద చెడుగా ప్రచారం చేయాలి, చెడుగా మాట్లాడాలని చెప్పి ఎక్కువగా వాళ్ళ గురించి, మనకి ఇష్టం లేని వాళ్ళ గురించి అందరూ వాళ్ళని కొంతమంది ఏంటంటే ఎవరినన్నా ఒకళ్ళని మెచ్చుకున్నారు అనుకోండి, ఒకళ్ళని మెచ్చుకుంటే మిగతా వాళ్ళకి ఏమొస్తుంది? ఎవరినైతే మెచ్చుకున్నారో వాళ్ళ మీద అసూయ వచ్చేస్తుంది. ఇలా అకారణంగా, అంటే కారణం లేకుండానే వాళ్ళ మీద అసూయ పెంచుకుంటాం. ఆ అసూయ పెంచుకున్నప్పుడు దాంట్లో నుంచి మనం ద్వేషిస్తాం, వాళ్ళని దూషిస్తాం. అలాగనే కోపం కూడా వాళ్ళ మీదకి వస్తుంది. ఆ కోపం ఏం చేస్తుందంటే మనసులో ఉంచుకొని అదేంటంటే హత్య చేసేదానికి దారి తీస్తుంది. అందుకనే ఆ ప్రసంగిలో చెప్పాను కదా, ప్రసంగిలో ఏమనుంది? ఆ బుద్ధిహీనుల హృదయంలోనంట కోపము సుఖ నివాసం చేస్తుంది. అది అక్కడి నుంచి సుఖంగా ఉందంట. దానికి అక్కడ చాలా బాగుందంట. వాళ్ళ హృదయంలో, బుద్ధిహీనుల హృదయంలో కోపము సుఖ నివాసం చేస్తుందంట. దానికి ఏ బాధ ఉండదు. అక్కడ హాయిగా ఉంది అందరి మీద కోపపడటానికి. అందుకని చెప్పి సుఖ నివాసం చేస్తుంది అక్కడ. అందుకని బుద్ధిహీనుల హృదయంలో. అందుకని ఇవన్నీ కూడా మనం ఎలా ఉండాలి? కోపం లేకుండా ఎదుటి వాళ్ళని, నీ సహోదరు మీద నువ్వు కోపడవద్దు, వ్యర్థుడా అని చెప్పొద్దు, ద్రోహి అని చెప్పాలి. మన మాటల గురించి చెప్పాడు. అసలు ఆ పాపం చేయటానికి గల కారణం గురించి చెప్తున్నాడు ప్రభు. అలాగనే 27వ వచనం నుండి చూద్దాం. విచారణ చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా,
వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వవలెనని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పున్నదేమనగా వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ వ్యభిచారము చేస్తే తప్పు. పాత నిబంధన ఏం చెప్తుంది? మోషే ధర్మశాస్త్రం వ్యభిచారము చేస్తే తప్పు. అసలు అది చేయడానికి గల కారణం ఏంటి, ఆ మూలం ఏంటో ప్రభువు చెబుతున్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచే ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అగును. అంటే ఏంటంటే మనం చూసే చూపు మొట్టమొదటి అంటే అసలు ఆ పాపంలో ఎలా పడిపోతాము? ఆ పాపంలో పడిపోవటం అంటే మొట్టమొదట మనం చూసే చూపును బట్టి. మనం ఫస్ట్ ఆ చూసిన చూపు ఏమవుతుందంటే మన అంతరంగంలో ఒక తలంపుని తీసుకొస్తాం. మొట్టమొదట చూస్తాం. ఒకసారి చూస్తే తప్పులేదు, చూస్తాం, ఎవరైనా చూస్తాం. కానీ ఒక్కసారి చూడంగానే మళ్ళీ రెండోసారి, మళ్ళీ మూడోసారి అలా చూస్తూ ఉంటారు. ఆ చూపు ఏం చేస్తుందంటే మనలో ఒక తలంపును తీసుకొస్తుంది. ఒక తలంపు, అవే తలంపులు వస్తూ ఉంటాయి. ఆ తలంపులు ఆలోచించి ఆలోచించి చివరికి క్రియారూపముగా అది వచ్చేస్తుంది. అంటే ఒకేసారి పాపం చెయ్యరు, ఒకేసారి వ్యభిచారం చేసినా లేకుంటే నరహత్య చేసినా ఒకేసారి చేయరు. దానికి ముందు చాలా జరుగుతాయి మనలో. ఒక చూపు చూస్తాం. ఫస్ట్ ఏం జరుగుతుంది? ఒక చూపు చూస్తారు. ఆ చూసినప్పుడు మనము ఎలా అన్నీ చూస్తాం కాబట్టి అలా చూసి వదిలేసి వెళ్ళిపోతే పర్లా. కానీ మళ్ళా చూస్తూ ఉంటారు. ఆ చూసినప్పుడు వాళ్ళలో ఒక తలంపు వచ్చేస్తుంది. అందుకని ఆది కాండంలో వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఎందుకంటే తలంపులు చెడ్డవి ఎల్లప్పుడూ, అంటే నిరంతరము కూడా చెడ్డమంట. అందుకని మొట్టమొదటి ఎక్కడ జరుగుతుందంటే మనం చూసే చూపు ద్వారా. ఆ చూపు మన అంతరంగంలో ఒక తలంపుని, ఒక ఆలోచన తీసుకొస్తుంది. అవే ఆలోచనలు, తలంపులు మనల్ని ఏం చేస్తాయి అంటే అవే క్రియారూపంలోకి తీసుకొస్తుంది. హల్లెలూయా. అందుకని ఇక్కడ మనకి దావీదు తెలుసు కదా, మనకి దావీదు భక్తుడు తెలుసు. ముందు ఒక మాట చూద్దాం. యోబు గ్రంథంలో చూడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయము 7వ వచనం. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు
నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల. ఇక్కడ చూడండి, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల. ఆ మనస్సులో ఉన్న ఆ మొట్టమొదట కన్నులు, మన మనస్సు కన్నుల్ని అనుసరించి సంచరించకూడదంట. అప్పుడు ఏమవుతుంది? అలాగూ మన కన్నులు మన మనస్సును అనుసరించి, మన మనస్సులోకి తలంపులు వచ్చినాయి కదా, మనం చూసిన వెంబటే మన మనసులోకి ఆలోచనలు వచ్చేస్తాయి, తలంపులు వచ్చేస్తాయి. అప్పుడు నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యం ఏమైనను నా చేతులకు తగిలిన ఎడల నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక, నేను నాటినది పెరికి వేయబడునుగాక, నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్నది. అంటే హృదయములో కూడా యోగు భక్తుడు హృదయములో కూడా స్త్రీని మోహించలేదంట. హృదయంలో కూడా పరస్త్రీని నా హృదయములో ఆ మోహపు చూపు వస్తుంది. మనందరికీ తెలుసు ఆదాము అవ్వల గురించి. అవ్వ మొట్టమొదట ఆమెలో ఏం జరిగింది? మొట్టమొదట చూసింది, పండుని చూసింది. పండుని చూసిన తర్వాత మనస్సులో ఆశించింది. దాన్ని మనస్సులో తలంపు రాకుండా ఇప్పుడు చూడంగానే దాని గురించి ఒక ఆలోచన మనకి వస్తుంది, ఒక తలంపు వస్తుంది. ఆ తలంపును బట్టి, ఆ కోరికను బట్టి మనము పని చేస్తాం, క్రియ జరుగుతుంది. మనస్సులోనికి రాకుండా అది మనము క్రియారూపకంగా మనం చేయలేము. అది వచ్చింది కాబట్టే మనము క్రియ జరిగిస్తున్నాం. ఇప్పుడు అవ్వ చూసింది, కన్నులు చూసిన తర్వాత మనస్సు ఏమని చెప్పింది అంటే, ఆ తలంపుల్లో ఏమొచ్చింది? అది కొయ్యాలి అనే ఆలోచన వచ్చేసి మొట్టమొదటి వచ్చేది ఏంటంటే మన కన్నుల ద్వారానే పాపం. మన కన్నుల ద్వారా వస్తుంది. మొట్టమొదటి మన కన్నులు ఆశిస్తున్నాయి. అందుకనే సొలొమోను అంటాడు, చూడండి అది సొలొమోను ఎక్కడ అది ప్రసంగి, మనము పాపాన్ని కూర్చుకోవాలి అంటే మన కన్నులు, మన చెవులు చాలా ఉపయోగపడతాయి. పాపాన్ని కూర్చుకోవాలి అంటే 1వ అధ్యాయము 8వ వచనంలో మనుష్యులు దానిని వివరింపజాలరు, చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. ఏంటంటే మన సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను. ఇక్కడ ఎవరు? జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడు? చూచుట చేత కన్ను తృప్తి పొందటలేదంట. మనందరికీ అంతే కదా, సీరియల్స్ చూస్తూనే ఉంటారు, తృప్తి ఏమన్నా కలుగుతుందా? ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు, ఏమన్నా తృప్తి, ఇది చాలు అనే మనస్సు ఎప్పుడన్నా వస్తుందా? అసలు ఎప్పటికీ రాదు. మనం బతికున్నంత కాలం రాదు. ఇక్కడ పాపాన్ని కూర్చుకోవాలి, పాపాన్ని బాగా మనం తెచ్చుకోవాలి అంటే 2 చాలు. ఇంకా ఉన్నాయి, కన్నులు, చెవులు, నోరు ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు? చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది, వినుట చేత చెవికి కూడా తృప్తి కలగటం లేదంట. చెవులు, అందుకని పౌలు భక్తుడు ఏమంటాడు? మన చెవులు ఏంటంట? దురద చెవులు అంట.
దేనికి మన చెవులు ఏవి వినటానికి ఇష్టపడుతున్నాయి? దేవుని వాక్యం వినాలని ఇష్టపడుతున్నాయా? చూడండి, వాక్యం వినటానికి 1 గంట కూడా మనం కూర్చోలేము. అదే కనుక అమ్మలక్కలు కూర్చున్నప్పుడు ఎంత టైం కూర్చుంటామో చెప్పండి. అస్సలు టైము తెలియదు, తినటం కూడా మర్చిపోతారు, ప్రపంచం మొత్తం చుట్టొస్తారు. కానీ అదే వాక్యం వినాలంటే ఎప్పుడు అరగంట, ఇంకెప్పుడు వదిలిపెడతారు 40 నిమిషాలు, అమ్మో గంట టైం చూస్తూ ఉంటాం. ఇక్కడ వినుట చేత చెవికి కూడా తృప్తి కలగటం లేదంటే ఇంకా వినాలి. వాళ్ళ మీద చెడుగా చెప్తారు, వీళ్ళ మీద చెడుగా చెప్తారు, వాళ్ళ మీద చెడుగా చెప్తారు. ఆ చెడుగా చెప్పేవన్నీ కూడా వినే కొద్దీ ఇంకా వినాలని ఉంటుందని తృప్తి కలుగుతుందా? తృప్తి కలగదు. అందుకనే వాక్యంలో కీర్తనలు ఏముంది? అపహాసకులు కూర్చునే చోట కూర్చోవద్దు. ఎవరి మధ్యన కూర్చుంటాయి? క్రైస్తవులు కూర్చుని అవే వస్తున్నాయి. ఇప్పుడు అపహాసకులు కూర్చునే చోట కూర్చుంటే నీకు ఎలాంటి మాటలు వస్తున్నాయి? కనీసం అయ్యో నేను వీళ్ళ మధ్య కూర్చున్నాను, నేను మౌనంగా ఉండాలి, నేనేం మాట్లాడకూడదు, అయ్యో ప్రతి మాట తీర్పులోనికి వస్తుంది. ఎందుకంటే హృదయంలో కూడా ఉండకూడదు. హృదయము ఎందుకంటే పైకి ఒకవేళ మనం గట్టిగా నిలబడినా లోపల చూస్తాడు దేవుడు. మన అంతరంగాన్ని పరిశోధించే దేవుడు. హృదయంలో కూడా ఉండకూడదు. ఎదుటి వాళ్ళ మీద అసూయలు ఉండకూడదు, కోపం ఉండకూడదు. ఇదంతా కూడా ఇవన్నీ చెప్పేది మత్తయి సువార్తలు అన్ని హృదయానికి సంబంధించి, పైకి కనిపించేవి కాదు. ఇవన్నీ కూడా హృదయానికి సంబంధించినవి. దేవుడు కోరుకుంటుంది మన హృదయ శుద్ధి, హృదయంలో పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. నా పిల్లలు ఇలా ఉండాలి, ఇలా జీవించాలి అని కోరుకుంటున్నాడు మన ప్రభు. అక్కడ నరహత్య చేస్తే చెయ్యకూడదని చెప్పారు, కానీ నరహత్యకి మూలం ఏంటో అది మీరు మీ దగ్గర నుంచి తీసేసుకోండి, దాన్ని పెరికివేయండి. ఏది ఇంకా నిన్ను పాపం చేయటానికి ఇంకా నిన్ను ప్రేరేపిస్తుందో, ఇంకా నీ పాపాన్ని పెంచుతూ ఉందో దాన్ని మీరు తీసేసుకోండి, వాటిని విసర్జించండి అంటున్నాడు. మనం ఎలా ఉంటున్నాం? ఇక్కడ సొలొమోను ఇంకా చూడండి 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం, ప్రసంగి 2:10. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదంట. హృదయానికి అంటే ఆ హృదయం యొక్క తలుపులు అన్నిటిని తెరిచేశాడు, అన్ని లోపలికి రావచ్చు. అందుకని యేసు ప్రభు వాకిట నిలిచి తలుపు కొడతా ఉన్నాయంట. ఎందుకంటే యేసయ్యకి మన హృదయాల్లో స్థలం లేదంట. ఎందుకు? మన హృదయంలో ఏమున్నాయి? సొలొమోను అంటున్నాడు, నేను అనుభవించకుండా నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపల, అంటే అభ్యంతరపరచలేదు. నా హృదయం ఏమి కోరుకున్నదో దాన్ని నేను చేశాను, నేను నిర్బంధించలా. ఏది ఆశించింది కన్నులు, దేనిని ఆశించినయో చూడండి, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి. మనం ఈ రోజుల్లో మనం అలానే ఉన్నాం. అన్నీ చూడతగినవి కావు. అందుకనే పౌలు భక్తుడు అంటాడు కదా, నాకు స్వేచ్ఛ ఉంది, ఏమైనా కూడా నేను చేయగలను, కానీ అన్ని చూడతగినవి కావు, అన్ని ఆశీర్వాదకరమైనవి, అన్ని మేలుకరమైనవి కావు. కాబట్టి మనము యోచించి
మేలైనది ఏంటి అని, అది ఘనమైనదా లేకుంటే ఏంటి, అది మాన్యమైనదా రమ్యమైనదా ఏంటి అనేది మనం అక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, అది చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుంచి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల చూడండి, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందు ఉన్నట్టుగా ఏవి ఇంటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. హల్లెలూయా. ఏటి మీద మన ధ్యానం ఉంచాలి, మన హృదయం ఉంచాలి, ఏటి మీద ఉంచాలి? ఏవి ఖ్యాతి కలిగినయో, ఏవి పవిత్రమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి సత్యమైనవో వీటి మీద మనం ధ్యానం ఉంచాలి. కానీ మన హృదయం ఉంది కదా అని చెప్పి మనము అన్నిటినీ లోపలికి ఆహ్వానించకూడదు. మన హృదయం మనకి తెలుసు కదా, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి. అందుకని హృదయం గురించి ప్రభు అంతగా చెప్పేది. ఎందుకంటే మన హృదయం అసలు పాపానికి నిలయం ఏంటిదంట, పాపానికి కేంద్రం ఏంటిదంట? హృదయం. మన హృదయమే పాపానికి కేంద్రం. అందుకని సామెతల్లో అంటాడు కదా భక్తుడు, ఏమంటాడు? మీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరు కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయాన్ని భద్రంగా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి మనం. ఎందుకు? పాపానికి కేంద్రంగా హృదయం ఉంది కాబట్టి ఆ హృదయంలోనికి ఏది పడితే అది లోపలికి వెళ్ళకుండా మనం చూసుకోవాలి. జాగ్రత్త అంటున్నాడు. హృదయంలోకి వెళ్ళిపోతున్నాయి అన్నీ. పాపానికి కేంద్రం హృదయమే. అందుకనే అది ఘోరమైన వ్యాధి కలిగిందని చెబుతున్నాడు ప్రభు. అది ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవరు? ఇప్పుడు మనం గ్రహిస్తున్నామా? మనం ఇక్కడ సొలొమోను ఏమన్నాడు? నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. హల్లెలూయా. అభ్యంతరం పెట్టటల్లా. ఈ రోజున మనము అంటే ఆ వాక్యం చూడండి, అభ్యంతరం పెట్టడం లేదు అంటే ఇక్కడ 29వ వచనం చూడండి. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయి. ఎందుకు? నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. దాన్ని నువ్వు పెరికివేయకపోతే, దాన్ని నువ్వు నరికివేయకపోతే ఎక్కడికి వెళ్తారంట? నరకానికి వెళ్తారు. అలాంటిది నరకానికి వెళ్ళకుండా ఏది నిన్ను అభ్యంతరపరుస్తుంది? ఏది నిన్ను అభ్యంతరపరుస్తుంది? ఏది ఆటంకంగా ఉంది? దాన్ని ముందు పెరికివేయండి అంటున్నాడు ప్రభు. ముందు దాన్ని పెరికివేయి. పెరికివేయటం అంటే ఏంటి? తీసివేసుకోవాలి. నీ కళ్ళు నిన్ను అభ్యంతరపరుస్తున్నాయా నువ్వు పరలోకానికి వెళ్ళకుండా? ఇక్కడ సొలొమోను ఏమంటున్నాడు? నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయగా. అంటే ఏంటి? ఆటంకపరచటంలా. ఆయన హృదయం ఏది కోరుకుంటుందో అది చేసేస్తున్నాడు. నా హృదయానికి సంతోషం అనిపించేది ప్రతి ఒక్కటి నేను చేస్తున్నాను అంటున్నాడు. పాపం అంతా దేని ద్వారా మన హృదయంలోకి వెళ్తుందంటే మన కన్నుల ద్వారా. మొట్టమొదట మన కన్నులు చూస్తున్నాయి.
అందుకనే దావీదు భక్తుడు కూడా చూడండి, దావీదు భక్తుడు మొట్టమొదట చూశాడు. చూసినప్పుడు వెంటనే దావీదుకి తెలియదా? ధర్మశాస్త్రం అంతా తెలుసు, దావీదు చేయకూడదు అని తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఒకసారి చూడంగానే వెనక్కి వెళ్ళాల్సింది. కానీ ఏం చేశాడు? ఆశించాడు. కన్ను మొట్టమొదట చూసిని తర్వాత ఏం చేశాడు? ఆశించాడు. ఆయన ఇప్పుడు ఆ తప్పు చెయ్యక ముందే దావీదు తన మనస్సులో తప్పు చేసేసాడు. ఇక్కడ చెప్పేది అదే. ఇక్కడ ఏంటి? స్త్రీని, నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. అంటే దావీదు తప్పు చెయ్యక ముందే తన హృదయంలో ఏం చేశాడు? కన్ను ఆశించింది, చూశాడు. చూడంగానే దావీదులో ఒక తలంపు, ఒక కోరిక కలిగినప్పుడు ఇంకా వెంటనే ఆ మోహపు చూపుతో చూస్తే అప్పుడే తన హృదయంలో ఏం చేశాడు? పాపము చేసినట్లే, చేసిన వాడగును. అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. అంటే వ్యభిచారం అంటే ఇక్కడ ప్రభు చెప్పే అర్థం ఏంటంటే, వ్యభిచారం చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా. అసలు ఆ వ్యభిచారము, ఆ తప్పు చేయటానికి కారణం ఏంటి? ఆ మూలం ఏంటి? మోహపు చూపు అంటే కన్నులు ఆశించి, అంటే దేన్ని కన్నులు చూస్తాయో దాన్ని ఆశించటం తప్పు. అది కావాలనుకోవటం తప్పు. చూడకుండా ఎవరు ఉండలేము. అది తప్పు అని తెలిసిన తర్వాత మనం వెంటనే మళ్ళీ దాన్ని చూడకూడదు, మనం దాన్ని ఆశించకూడదు. దావీదు అలా ఆశించాడు, చూశాడు, ఆశించాడు. మోహపు చూపుతో చూశాడు, ఆశించాడు, తప్పు చేశాడు. మన దేవుడు హృదయ పరిశుద్ధతని కోరుకునే దేవుడు. సొలొమోను అన్నాడు, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరపరచలేదు. హృదయం అంతా దేంతో నిండిపోయింది? పాపపు ఆలోచన. అందుకనే ఆది కాండంలో దేవుడు ఏమంటున్నాడు? నరుల హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డమేనంట. ఎప్పుడు చూసినా చెడ్డమేనంట. ఇప్పుడు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఆ తప్పు చేయటానికి ముందే వాళ్ళ దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో, ముందుగానే ఊహించుకుంటారు. ఇమాజినా? అంటే ఆల్రెడీ అలా ఊహించేసుకుంటారు. అదే తప్పు అంటున్నాడు దేవుడు. అది తప్పు. అంటే మన హృదయంలో ఉన్న ఇప్పుడు కన్నులు చూసాం, చూడగానే మన అంతరంగంలో ఒక తలంపు, ఒక ఆలోచన, ఒక కోరిక వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనము ఆలోచిస్తామో ఆ పాపము క్రియారూపంలోనికి రాకముందే దాన్ని మనం ఏం చేయాలి? తొలగించుకోవాలి. అది ఎప్పటికైనా సరే అలాగనే ఆలోచనలతో, అలాంటి తలంపులతో చూసి చాలామంది ఒకసారి, చాలా రోజులు అవుతుంది, ఎప్పుడో ఒకసారి ఒక అబ్బాయి ఇంటర్ కాదు 10th బాగా చదువుతాడంట. క్లాస్లో ఆ అబ్బాయినంట ఫస్ట్. ఎప్పుడు కూడా ఆ అబ్బాయి కంటే ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి రాలేదంట క్లాస్ ఫస్ట్. తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చేశారంటే, మంచిగా చదువుతున్నాడని చెప్పి హాస్టల్లో జాయిన్ చేశారంట. ఇది నిజంగా జరిగింది. హాస్టల్లో జాయిన్ చేస్తే బాగా చదువుతాడు కదా అని చెప్పి ఫోన్ కూడా కొనిపెట్టారు. టచ్ ఫోన్లు కదా ఇప్పుడు అన్నీ. టచ్ ఫోన్ ఉంటే చాలు, ప్రపంచం మన చేతుల్లో ఉన్నట్టే కదా.
ఆ ఫోన్ కొనిపెట్టాడు. అందుట్లో వాళ్ళకి ల్యాప్టాప్లు కూడా కొనిపెట్టారు. తల్లిదండ్రులని ఏంటంటే నేర్చుకుంటారన్న దీంతో కొనిపెడతారు. అలా కొనిపెట్టారు ల్యాప్టాప్ కొనిపెడితే మరి ఎట్లా అలవాటు, ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్ నేర్పించారో మరి ఈ అబ్బాయి నెట్ ఉంటుంది కదా అని చెప్పి మరి అన్నీ చూస్తున్నాడు తెలియదు. ఇంకా ఉండే కొద్దీ అసలు పాస్ కావట్లేదు, మొత్తంలో ఫెయిల్ అయిపోతున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులకు అర్థం కాదు. అయితే అప్పుడు ఒక దైవజనం దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు ఆయన తీసుకెళ్ళి ఆ కళ్ళు కూడానంట నిద్ర లేక మొత్తుగా ఎర్రగా ఉన్నాయంట, మొహంతా నీరసం అంట. ఏంటయ్యా నువ్వు ఏంటి అలా ఉన్నాయంటే నిజం చెప్పయ్యా అంటే అప్పుడు చెప్పాడంట, ఏంటి చూసే అన్నీ కూడా గలీజీ చూస్తాడు రాత్రంతా. అంటే ఏంటంటే చూస్తే ఏ చూపుతో చూస్తున్నాడు, మోహపు చూపుతో చూస్తున్నాడు కాబట్టి అలాంటి కోరికలు కలిగి ఉంటున్నాడు, అవే చూస్తున్నాడు. చివరికి ఏమైపోతాడు, క్రియారూపంలోకి వెళ్ళిపోతున్నాడు. బాగా ఏడ్చేశాడంట. దాన్ని నేను అంటే జయించలేకపోతున్నాను అన్నాడంట, నేను చూడకుండా ఉండలేకపోతున్నాను అన్నాడంట. అలాంటి యవనస్తులు జాగ్రత్త, ఏం చూస్తున్నారని తల్లిదండ్రులు కూడా గమనించుకోవాలి. పిల్లలు ఏంటి అని గమనించుకోవాలి, వాళ్ళు ఏం చూస్తున్నారు. ఈ రోజున మా అమ్మాయికి ఇంత ఫోన్లు కొనిపెట్టాం, అంత ఫోన్లు కొనిపెట్టాం, అది గొప్ప కాదు, ఇంకా చెడిపోయేలా చేస్తున్నారు. అవసరమైతే ఓకే, అవసరం లేకుండా ఫోన్లు. ఎందుకంటే ఈ రోజున ఎక్కువగా చెడిపోవటానికి ప్రధాన కారణం ఫోన్. పాపంలో పడిపోతున్నారు యవ్వనస్తులు. ఎంతమంది యవ్వనస్తులు పాపంలో పడిపోతున్నారు, డ్రగ్స్కి అలవాటు అయిపోతున్నారు. ఇంట్లో వాళ్ళు గమనించరు. పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు బిజీగా వాళ్ళు ఉంటారేమో, వాళ్ళ పనులు వాళ్ళు, వీళ్ళ పనులు వీళ్ళు, వాళ్ళు ఒక ఫోను లేకుంటే వీళ్ళు ఒక ఫోను, పిల్లలు తలా ఒక ఫోన్. పిల్లలు ఏం చేస్తున్నారు అని గమనించే వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువైపోయారు. అసలు నా కుమారుడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏ టైంకి ఇంటికి వస్తాడు అనేది కూడా తెలియని స్థితిలో ఉంటున్నారు ఈ రోజుల్లో. అడిగినా కూడా చెప్పట్లేదు ఈ రోజున. ఎక్కడికి వెళ్ళావురా అని, ఎవరితో వెళ్ళావు, ఎప్పుడు వస్తావు, ఏ స్థలానికి నువ్వు వెళ్తున్నావు, ఏమి చేయటానికి నువ్వు వెళ్తున్నావు అని అడుగుతున్నారా ఈ రోజుల్లో? ఎవరితోటి వెళ్తున్నావు నువ్వు, ఆ ఫ్రెండ్స్ ఎవరు, ఇవన్నీ ఏమి మనం పెద్దవాళ్ళలో కూడా చాలా తప్పులు ఉంటాయి ఈ రోజుల్లో. పిల్లల్ని గమనించటల్లా. మన ఒకళ్ళు చెప్పారు, వాళ్ళ పిల్లల్ని ఎలా నేను పెంచుతున్నాను అని చెప్పి వాళ్ళ వదిన పిల్లలు, వాళ్ళ అన్నయ్య గారి పిల్లలు చెప్పారు. ఏమని చెప్పారంటే, తల్లి ఒక పని మీద వెళ్ళిందంట, తండ్రి ఒక పని మీద వెళ్ళిపోతున్నారంట. ఈ పిల్లల దారి వాళ్ళు చదువుకుంటున్నారా లేదా, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారని పట్టించుకోలేదంట. ఈ రోజున ఆ పిల్లలు చదువు లేదు, ఏం లేదు. పెద్దవాళ్ళు పిల్లల్ని యవ్వనస్తులు అలా వదిలేస్తున్నారు. యవ్వనస్తుల్ని ఎంత జాగ్రత్తగా పట్టుకోవాలో తల్లిదండ్రులైన వాళ్ళు. వాళ్ళకి ఇవ్వాలా లేదా, ఫోన్లు ఇవ్వాలా లేదా, వాళ్ళకి అవసరమా లేదా, ఇవన్నీ ఆలోచించటం లేదు. అది పెద్ద గొప్ప. అసలు ఈ రోజుల్లో అసలు 30,000, 40,000, 50 లక్ష అంట ఫోన్. ఎంత పెట్టి కొనడానికైనా ఈ రోజు వెనకాట్ల అసలు వాళ్ళ కష్టం అంతా కూడా ఫోన్లకే అయిపోతుంది కొంతమంది. ఎందుకంటే ఆ కళ్ళు చూసి మన ఎవరు అంటున్నారు,
మా ఆవిడకి సైట్ వచ్చిందమ్మా అని. ఎందుకయ్యా అంటే రాత్రి అంతా చూస్తూనే ఉంటుందమ్మా. టీవీ కాదు, ఫోన్. రాత్రి అంతా చూస్తూనే ఉంటుంది. ఇంకా 2 రోజులు లేటుగా వెళ్తే కళ్ళు పోయాయి అని చెప్పాడు డాక్టర్. కళ్ళు చూడొచ్చింది. చూడండి అసలు లోకము సైతాన్లు ఎలా వీళ్ళని చెడగొట్టాలి, దేవునికి విరోధముగా వీళ్ళని ఎలా ఏమి చెయ్యాలో సైతానికి బాగా తెలుసు. వాడి ఇప్పుడు క్రైస్తవులు లోకంలో కలిసిపోయారు. క్రైస్తవులు దేనిలో కలిసిపోయారు? దేవుడేమో లోకానికి దూరంగా ఉండమంటుంటే క్రైస్తవులు ఏం చేస్తున్నాం? దేవునికి దగ్గర అవుతున్నావా? దేవునికి ఒకటే గుర్తు పెట్టుకోండి, దేవునికి దగ్గర అవుతున్నాను అనటానికి గుర్తు ఏంటంటే నువ్వు లోకానికి దూరం అయితే అప్పుడు దేవునికి దగ్గర అవుతున్నట్టు. మరి లోకానికి దూరం అవుతున్నామా? దూరం కావట్లే. మనలో శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము, ఈ 3 ఉన్నాయి. ఇక్కడ సొలొమోనులో ఏమున్నాయి? శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపు డమ్మం కూడా ఉంది. సొలొమోను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి అడగకపోయినా కూడా ఇంకొక ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. అంతగా దేవుడు మాట్లాడితే సొలొమోను చివరికి ఏం చేశాడు? దేవుడు ఏది చెయ్యొద్దు అని చెప్పాడో అదే చేశాడు. గుర్రాలు ఎక్కువ కొనొద్దు అలానే చేశాడు. పరస్త్రీ వివాహం చేసుకోవద్దని చేసుకున్నాడు. చివరికి వాళ్ళే సొలొమోను యొక్క హృదయాన్ని ఏం చేశారు? తిప్పివేశారు అన్నట్టు వాక్యం. ఇక్కడ ఎంత బాగా చెప్తున్నాడంటే ఇక్కడ 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనంలో నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకొంటిని, పనివారిని పనికత్తెలను సంపాదించుకొంటిని, నా ఇంట పుట్టిన దాసులు నాకు యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశువుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుంది. నా కొరకు అన్నీ కూడా నా కొరకు నేను, నా కొరకు జీవపు డంబం, నా కొరకు నేను సంపాదించాను నా కొరకు అంటే ఆయన హృదయాన్ని ఆయన సంతోష పెట్టుకోవటానికంట. హృదయాన్ని సంతోషపరుచుకుంటున్నాడే కానీ ఆ హృదయం దేవునికి దూరం అయిపోయిందని ఆలోచన రాలేదు. చూడండి, కన్ను ఆశించింది ఏది చూడాలి. ఇప్పుడు మనం కూడా యవనస్తులు చాలా మంది అంతే కదా. ఇప్పుడు ఏదైనా పోస్ట్ ఉంది వెళ్ళేటప్పుడు మనకి ఒక్కోసారి గబాలను చూస్తాము. చూసినప్పుడు ఏం చేయాలో మళ్ళీ వెంటనే మళ్ళీ దాని వైపుకి వెళ్ళకూడదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఫోన్లు చూస్తున్నారు, ల్యాప్టాప్లు చూస్తున్నారు, దానిలో ఏదన్నా వస్తే మళ్ళీ దాన్ని పోతుంది, చెయ్యి ఎక్కడికి పోతుంది? లాగుతూ ఉంటుంది కదా, అవునా? ఏది చూడొద్దు అంటే దాని మీదకే మనం వెళ్ళిపోతాం. అది కావాలి అంటే ఎందుకు పోతుంది మన చెయ్యి? నీ కన్నులు చూసినాయి దాన్ని, నీ కన్నులు చూసి దాన్ని ఆశించింది. నీలో ఒక తలంపు, ఒక ఆలోచన, ఒక కోరిక కలిగి వెంటనే వచ్చేసింది, చేతికి వచ్చేసింది. నొక్కు, అది చూడు, అది చూడు. అందుకని ఏవి చూడాలో ఏవి చూడకూడదో నీవు నిగ్రహించుకోకపోతే అంటే నీ 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 అంటే నీ నీ ఏమంటారు దాన్ని, నీ స్వాధీనంలో ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ అంటారు కదా. చూడకూడదు అంటే దాని మీదకి వెళ్ళకూడదు. ఏంటి ఇంగ్లీష్ మాట్లాడేనా నవ్వుతున్నారు? ఏం జ్యోతి? రాదులే, ఏదో ఒక ముక్క 2 ముక్కలు వచ్చి అంతే.
ఎప్పుడన్నా మీ నోటే వింటాను కదా, అందుకని వచ్చి. అట్లా అంటే మనము కంట్రోల్ చేసుకునేలా ఉండాలి. దాన్ని చూడొద్దు అనుకుంటే దాన్ని చూడకుండా ఉండేంత శక్తి నీలో ఉండాలి. కానీ సైతాన్ ఏం చేస్తుంది? చూడు 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 అంట. చూడకూడని దృశ్యాలు చూస్తూ ఉంటే నీ ఆలోచనలు పాడైపోతాయి, నీ తలంపులు పాడైపోతాయి, నీ కళ్ళు పాడైపోతాయి, అన్నీ పాడైపోతాయి, నీ హృదయం పాడైపోతాయి. అందుకని మత్తయి సువార్తలో ఏమని ఉంటుంది? నీ దేహానికి దీపము కన్నే. ఏంటిదంట నీ దేహానికి దీపం? కంటు. దాన్ని మనము ఏం చేయాలా? ఏవి చూడాలో ఏవి చూడకూడదో. నీ దేహానికి దీపము కన్నే గనుక ఆ కన్ను చీకటైతే నీ దేహమంతయు అందుకని మన కన్నులు ఆశించిన దాన్ని సొలొమోనులాగా ఏది చూడాలనుకుంటే దాన్ని మనం చూడకూడదు. ఏది మంచిదో నీకు తెలుసు. వాక్యం వింటున్నాం కదా, ఏది మంచిదో ఏది చెడుదో అది చూడొచ్చా చూడకూడదా అనేది మనకి తెలుసు. కాబట్టి మనం అవి చూడకుండా మనం ఏం చేయాలా? తొలగించుకోవాలి. అక్కడ చూడండి, సామెతల్లోనే చూడండి, అదే హృదయం గురించి ఉంటుంది కదా, చెప్పారు. నాలుగో అధ్యాయం సామెతలు 4:20 నుండి, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గు. చెప్తున్నాడు, నా కుమారుడా నా మాటలు ఆలకించు, నా వాక్యాలకి నీ చెవియొగ్గి విను శ్రద్ధగా. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకో. దేన్ని భద్రం చేసుకోవాలి మనము? హృదయాన్ని భద్రం నీ హృదయం అందు వాటిని భద్రం చేసుకో. వేటిని భద్రం చేసుకోవాలి? వేటిని భద్రం చేసుకోవాలి? మనం వేటిని భద్రం చేసుకుంటున్నాం? నా మాటలు ఆలకించు, నా వాక్యానికి నీ చెవియొగ్గు. నా వాక్యము నా మాటలు నీ హృదయములో భద్రం చేసుకో. ఎందుకంటే హృదయంలోకి అనేకమైనవి వస్తాయి. ద్వారాలు చాలా ఉన్నాయంట హృదయానికి. అంటే ఒకే ద్వారం, కానీ దాంట్లో నుంచి అనేకమైనవి వస్తూ ఉంటాయి. కన్ను ద్వారా వస్తాయి, మాట ద్వారా వస్తాయి, చెవుల ద్వారా వస్తాయి. అంతేకాదు, ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎంత దూరంలో ఉండి మాట్లాడాలి? ఇది ఇప్పుడు ఏదో కరోనా వచ్చినాక ఏమంటారు? సోషల్ డిస్టెన్స్ పాటించాలంటారు కదా. అది అసలు క్రిస్టియన్స్కి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడూ కూడా మగపిల్లలు ఆడపిల్లల్ని చెయ్యి పట్టుకొని కానీ అసలు వాడిని టచ్ చేయకూడదు. టచ్ చేయకుండా అంత దూరాన్ని మాట్లాడాలి. ఎందుకంటే టచ్ చేసినా కూడా అది కూడా పాపం. అంటే ఎలా? మంచి హృదయం అయితే పర్లేదు, కానీ యవ్వనస్తులు కాబట్టి ఆలోచనలు వస్తాయి, కోరికలు వస్తాయి. అందుకని చెప్పి ఎవ్వరూ కూడా మగపిల్లలు ఆడపిల్లలు కానీ ఆడపిల్లలు మగపిల్లలు కానీ టచ్ చేయకూడదు. వాళ్ళ శరీరాన్ని తాకకూడదు, చేతులతో పట్టుకోకూడదు. ఆ స్పర్శ ద్వారా కూడా పాపం లోపలికి వెళ్ళిపోతుంది. అర్థమైంది అనుకుంటా. అందుకని చెప్పి
ఇవన్నీ కూడా హృదయములో నుంచి లోపలికి వెళ్తాయి. కన్ను ద్వారా చేసే పాపాలు హృదయంలోకి వెళ్తాయి, మన నోటి మాటల ద్వారా చేసే పాపాలు లోపలికి వెళ్ళిపోతాయి, మనం వినే మాటల ద్వారా అవి కూడా చెడు వింటా ఉన్నాం కదా, అవి కూడా లోపలికి ఇన్ని హృదయంలోకి వెళ్ళిపోతుంటే, అందుకనే ఏమంటున్నారు, నీ హృదయం అందు వాటిని భద్రం చేసుకో. ఏం భద్రం చేసుకోవాలి మన హృదయంలో? అవి భద్రం చేసుకో. పనికిమాలి అన్ని భద్రం చేసుకుంటాం లోపల. పనికిమాలి చాలా ఉంటుంది, ఆ పనికిమాలిన వాటిని మనం భద్రం చేసుకుంటాం, జ్ఞాపకం చేసుకుంటాం. ఒక ఆమెకి చదువు రాదు, అస్సలు చదువు రాదు. 2 సంవత్సరాల ముందు, నాకైతే అసలు గుర్తుండవు అనుకో, 2 సంవత్సరాల ముందు ఏ తారీఖు, ఏ రోజు, ఆ వారం, అంటే అది శుక్రవారమా గురువారమా అవన్నీ కూడా గుర్తు పెట్టుకొని చెప్తుంది. ఫలానా సంవత్సరం అమ్మ మీ దగ్గర తీసుకెళ్ళాను, ఫలానా నెల, ఫలానా రోజు, ఆ రోజు శుక్రవారం, ఇవన్నీ చెప్తుంది. ఇవన్నీ లోపల భద్రంగా ఉంటాయి. కానీ ఇప్పుడు విన్న వాక్యం కొద్దిసేపు ఉన్నాక ఏమో గుర్తులేదు. మన హృదయం ఏం భద్రం చేసుకుంటున్నాం? ఏం భద్రం చేసుకున్నాం? ఈ లోకంలో ఉన్నవన్నీ భద్రం చేసుకున్నాం. వాళ్ళ మీద ఉన్న కోపాన్ని భద్రం చేసుకుంటాం, లోపల పెట్టుకుంటాం. అది అసూయ ఉంటుంది లోపల, ఆ హృదయంలో అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, పగ ఉంటుంది, గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది. ఇవన్నీ వీటన్నిటితో హృదయాన్ని నింపుకొని ఉంటే ఇంకా దేవుని వాక్యానికి ఇంకా స్థలం ఎక్కడుంది అక్కడ? పాపం చేయకుండా ఆపేది ఏంటిది? చూడండి, అది కీర్తనలో 119వ కీర్తన, నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచును. 119వ కీర్తన 11వ వచనం. 9వ వచనం కూడా చూడండి. యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నీ వాక్యాన్ని బట్టి దేని చేత యవ్వనస్తులు తమ నడతను ఎలా శుద్ధి చేసుకుంటారు? ఆ వాక్యంలో, వాక్యపు వెలుగులో వాళ్ళని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఎవరు? ఈ రోజుల్లో యవ్వనస్తులు వాక్యం అదే. అసలు నేను చూస్తున్నాను బయట ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, బస్సుల్లో కానీ, ఎక్కడైనా బస్ స్టాండ్లో కూర్చుంటారు కదా, బస్ స్టాండ్లో కూర్చున్నారు, ఎవ్వరూ కూడా పక్కన తిరిగి చూసే ప్రసక్తే లేదు. ఏం చూసుకుంటున్నారు? ఫోన్లే. ఈ నెట్ నిజంగా ఆ సైతం అంటే అది మంచికి ఉపయోగపడుతుంది, కానీ ఎక్కువగా చెడుకు ఉపయోగపడుతుంది. నేను ఈ మధ్య కిరణాల ఇంటి దగ్గర నుంచి బస్సులో వచ్చాను. బస్సులో యవ్వనస్తులు దాన్ని పట్టుకొని చెవుల్లో ఇవి పెట్టుకుంటారు. అది బస్ స్టాండ్ వస్తుందో రావట్లేదో కూడా చూసుకోవట్లేదు. అసలు దానిలోనే లీనమైపోతున్నారు. ఎవరు పక్కనతో ఇంతకు ముందు మాట కలిపేవాళ్ళు, ఎక్కడ దాకండి, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తారు మీరు, ఇంతకుముందు మాటగా ఉండేది. ఇప్పుడు మాట కాదు కదా, చోటు కూడా లేదు. అప్పుడు అనిపించింది, ఇప్పుడు మనుషులతో అవసరం లేదు. మనుషులు లేకుండానైనా బతకగలుగుతారేమో, కానీ ఫోన్ లేకుండా మాత్రం బతకలేదు. బంధువులు లేకపోయినా, స్నేహితులు లేకపోయినా, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు ఎవ్వరు లేకపోయినా, ఈ రోజున ఫ్రెండ్ అదే.
అందరికీ ఫ్రెండ్ ఎవరు? ఫోనే. అది ఉంటే చాలు. ఎలాంటి అంటే ఇది అన్యులు కాదు, క్రైస్తవులు మనకి కూడా అవసరము ఉంటేనే దాన్ని మనం ఏం చేయాలా, లేకుండా ఏం చేయాలా దాన్ని. అంటే ఆ నిగ్రహ శక్తి మనలో ఉండటల్లా. అలా పెడతాము, మళ్ళీ ఏం చేస్తాం, ఒక నిమిషానికే ఎన్ని లైక్లు వచ్చినాయి, ఎన్ని మెసేజ్లు వచ్చినాయి, లేకుంటే ఎంతమంది చూశారు, లైక్లు కొట్టారా, డిస్లైక్లు కొట్టారా, వాళ్ళు ఏం కామెంట్ చేశారు. వీటికే మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఒక గంట ప్రార్థన చేస్తామా, మనసంతా ఎక్కడ ఉంటుంది, సీరియల్కి టైం అయిపోయిందే, అది చూడాలి ఇది చూడాలి. మనం సీరియస్గా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పటి నుంచి అయినా మనం వాటి కంట్రోల్లో మనం ఉండకూడదు, మన కంట్రోల్లో అది ఉండాలి. ఆ నిగ్రహ శక్తి ఎలా వస్తుంది? ప్రార్థన ద్వారానే ప్రభువుని అడగాలి. మనం అందరం, ప్రభు నా వల్ల కావటం లేదు నాయన, దానికి బానిసలు అయిపోయారు, దాని నుంచి నన్ను విడిపించు. ఇక్కడ అనేది అదే, ఇక్కడ ఇందాక నీ ఎదుట నేను పాపం చేయకుండానట్టు నా హృదయంలో నీ వాక్యము, అంటే ఆ వాక్యాన్ని మనం భద్రం చేసుకోవాలి. ఇంకా ఇందాక ఎక్కడ చదివాను, కీర్తన 4వ సామెతలు చూడండి, సామెతలు 4, దాంట్లో ఇంకా కింద ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం భద్రంగా కాపాడుకును. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు. ఇవన్నీ కూడా మనము పాపం చేయటానికి, ఇవన్నీ కూడా మనల్ని ప్రేరేపిస్తాం. అంటే మన నోటి మాటలు మనం పాపం చేయడానికి కారణం అవుతున్నాయి. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగ్గాను. మనందరికీ ఏంటంట దేవుడు చెప్పే మాట ఏంటి? నీ కన్నులు ఇటు అటు చూడొద్దు, వాళ్ళని వీళ్ళని చూడొద్దు. ఈ రోజుల్లో పాపంలో పడిపోతున్నారంటే కొంత అలంకరణ విషయంలో కూడా ఉంటుంది. ఆడవాళ్ళు నాకు అదే అనిపిస్తుంది, తల్లిదండ్రులు అయిన వాళ్ళు నా పిల్లలు ఏమి డ్రెస్ వేసుకుంటున్నారు, అవి చూడటానికి ఎలా ఉంటున్నాయి, ఇతరులని ఆకర్షించే విధంగా, ఇతరులని పాపంలో పడేసేయిగా ఉంటున్నాయా అని ఎందుకు తల్లిదండ్రులు ఆలోచించలేకపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. దానికి కూడా నువ్వు కారణం అయ్యావనుకో, నీ వస్త్రధారణ ఎదుటి వాళ్ళు పాపంలో పడిపోవటానికి కారణం అవుతుంది అంటే దేవుడు ఊరుకుంటాడా? నువ్వు వాళ్ళని పాపంలో పడేస్తున్నావు. దేని ద్వారా? నీ వస్త్రధారణ ద్వారా. ఎలా ఉండాలి? యవ్వనస్తుల యొక్క వస్త్రధారణ ఎలా ఉండాలి? తల్లిదండ్రులుగా పిల్లలది తప్పు కాదు, ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళని అలా పెంచటం లేదు. ఒకవేళ వేసుకుంటామంటే చెంపకేసి కొట్టాలంతే. అంటే ఈ రోజుల్లో అన్నీ కూడా ఇదైపోయినాయి. చున్నీలు కూడా ఎందుకు కానీ చున్నీలు కూడా తీసేస్తున్నారు. సరే, అంటే ఏంటంటే శరీరాన్ని కప్పుకోవాలి. ఈ రోజుల్లో అవయవాలు కనపడేలాగా వస్త్రధారణ ఉండకూడదు. అలా వస్త్రధారణ ఉంటుంది అంటే తల్లిదండ్రులుగా ఏం చేస్తున్నారు?
ఈ రోజుల్లో ఆడపిల్లలు అలా చేస్తున్నారంటే కారణం ఏంటి అంటే కొన్ని కారణాలు ఉన్నాయి, కొన్ని వేరే కారణాలు ఉండొచ్చు. నీ నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? ఈ రోజుల్లో ఆడపిల్లలు అంటే ఎలా ఉన్నారు అసలు? అందుకని మొట్టమొదట వస్త్రధారణ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. నా పిల్లల వస్త్రధారణ ఎలా ఉంది, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు. మొన్న ప్రవీణ్ అటు వెళ్తుంటే చెబుతున్నాడు, ఆ రోడ్లోనంట ఆడపిల్లలందరూ ఏంటంట సిగరెట్లు తాగుతూ ఉంటారంట. ఎంత దారుణం ఉంటుంది. సిగరెట్లు ఏముంది, ముందే కొడుతున్నారు కదా. మగాళ్ళకి మేమేమో తక్కువ ఈ రోజుల్లో అంటున్నారు కదా. ఏంటి ఏమంటారు? అంటే ఈక్వలా? ఇంకా కొంచెం ఎక్కువే అంటున్నారు. అందుకని తల్లిదండ్రులు మొదటి తప్పు ఇక్కడ. అంటే వాళ్ళు చూపు తిప్పుకోలేనంతగా నీ వస్త్రధారణ ఉంటుందా? అలా ఉండకూడదు కదా. ఒకసారి ఎవరో చెప్పారు, నాకు సరిగ్గా గుర్తులేదు కానీ, ఒక దైవజనులంట పెళ్ళి కాలేదు, సేవ చేస్తూ ఉన్నారంట. ఒకసారి ఒక ఆమె అందంట, ఏంటి నన్ను పెళ్లి చేసుకో అందంట. నువ్వు బాగుంటావు, నన్ను పెళ్లి చేసుకో అని అందంట. బాగుంటావనో ఏదో నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ ఆమె అడిగింది ఏంటంటే పెళ్లి చేసుకోవాలి. అయితే ఇంటికి వెళ్ళాకంట ప్రార్థన చేసి, ప్రభువా నేను ఇలా ఉన్నాననే కదా నన్ను పెళ్లి చేసుకుంటానంది అని చెప్పి అప్పటి నుంచి అంటే వస్త్రాలు మంచి నీట్గా వేసుకునేవాళ్ళు అంట. కానీ ఆ రోజు నుంచి ఎలా పడితే అలా, అంటే జుట్టు దూకోకుండా అట్లా ఉన్నారంట. ఎవరో దైవజనులు చెప్పారు, పెద్ద దైవజనులే, పెళ్లి కాని వాళ్ళు ఎవరో. అంటే నా వస్త్రధారణ అంటే వాళ్ళు ఆకర్షించే విధముగా నేనున్నానా, నా వస్త్రధారణ ఉందా అని చెప్పి దేవుని సన్నిధిలో ఏడ్చారంట. అట్లా మనల్ని మనం కూడా చూసుకోవాలి. నా వస్త్రధారణ ఎలా ఉంది? ఇతరుల్ని పాపంలో పడేసే విధముగా ఉందా? ఇక్కడ నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడాలి. పక్క చూపులు అంటారు కదా, పక్క చూపులు. నీవు నడుచు మార్గము సరళము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములకు. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగుకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకో అంటే తీసేసుకో, నరికి. నీ పాదాన్ని కీడుకి ఎక్కడికి నడిపిస్తున్నాయో అవన్నీ కూడా మనం ఏం చేయాలా? తొలగించుకోవాలి. అదే ఇప్పుడు ఇక్కడ నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన వాళ్ళ దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారే. అంటే నిన్ను పరలోకానికి తీసుకెళ్లకుండా నీ దేహాన్ని నరకంలో పడేసేలాగా నీలో ఏది ఉంటుందో, మనలో ఆటంకపరిచే ఏమున్నాయి మనలో. ఎందుకంటే బయటికి మనం అందరం మంచి వాళ్ళమే, కానీ హృదయంలో ఏమున్నాయి దాన్ని పెరికేసుకో అంటున్నాడు. నీ దేహం నరకంలో పడిపోకుండా, నువ్వు నశించిపోకుండా ఉండాలి అంటే దాన్ని పెరికే. ఏది ఆటంకంగా ఉందో దాన్ని పెరికేసుకో. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని నరికి నీ యొద్ద నుండి పారే. నీ చెయ్యి పాపం చేయటానికి ప్రేరేపిస్తుంటే అనేయం దాన్ని, అంటే ఏంటంటే ఈ చేత్తోనే కదా ఫోన్లన్నీ, ఈ చేత్తోనే కదా చేసేది మనం. అది నిన్ను అభ్యంతరపరిస్తే మనం ఏం చేయాలి? దాన్ని, దేన్ని? చేతిని కాదు,
సరే చూడండి 31వ వచనం. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వవలనని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, వ్యభిచార కారణం బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడనాడబడిన దాన్ని పెండ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు. హల్లెలూయా. పాత నిబంధనలో ఏముంది అంటే, ధర్మశాస్త్ర ప్రకారం ఎవరైనా భార్యను విడనాడాలి అనుకుంటే ఆమెకేమి ఇవ్వాలంట? విడాకులు ఇవ్వాలి. పరిత్యాగ పత్రిక అంటే ఏంటి? విడాకులు ఇచ్చేయాలి. ప్రభు ఏమి చెప్తున్నారంటే, ఇదే మాట మత్తయి సువార్తలో ఇంకోసారి ఉంటుంది చూడండి, 19వ అధ్యాయంలో. దేనికి పరిత్యాగ పత్రిక ఇవ్వమంటున్నాడు? 19వ అధ్యాయము 3వ వచనం. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందునని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పిన. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించడని వారు ఆయన అడుగగా, ఆయన, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చాను, కానీ ఆది నుండి అలాగూ జరుగులేదు. ఏంటంట? శోధించటానికి యేసు ప్రభువుని ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏమని వేస్తున్నారు? ఏ హేతు చేతనైన పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? యేసు ప్రభు ఏం చెప్తున్నారు? జతపరిచిన వాళ్ళని ఎవ్వరూ కూడా వేరు చెయ్యకూడదు. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. అయితే అందుకు వారు ఏమన్నారు? అయితే మోషే ఎందుకు చెప్పాడు పరిత్యాగ పత్రిక ఇవ్వమని, విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు అని మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు వీళ్ళు. అడుగుతుంటే అప్పుడు ప్రభు ఏమంటున్నారంటే, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చను కానీ ఆది నుండి అలాగూ. ఎందుకంటే అసలు వ్యభిచార పాపం బట్టి ఇప్పుడు ప్రభు చెప్తున్నారు, కానీ అసలు మామూలుగా పాత నిబంధనలు అయితే వ్యభిచారం చేసిన వాళ్ళని అక్కడే రాళ్ళతో కొట్టి చంపాలి. ఇక వాళ్ళకి ఆ వ్యభిచార కారణం బట్టి విడాకులు ఇచ్చటం అదేమి లేదు పాత నిబంధనలో. ఎందుకు విడాకులు మోషే విడాకులు ఇవ్వమని చెప్తున్నాడు అంటే, ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? మీ హృదయ కాఠిన్యమును బట్టి. అంటే ఏంటంటే ఆ రోజుల్లో వాళ్ళు భార్యల్ని చాలా హింసించేవాళ్ళంట, మాటలతో కానీ చాలా బాధ పెట్టేవాళ్ళంట. అందుకని అంటున్నారు ప్రభు, మీ హృదయ కాఠిన్యమును బట్టి. అంటే వాళ్ళ వల్ల స్త్రీలు బాధపడకూడదు అని చెప్పి ఆ రోజున ఆ పరిత్యాగ పత్రిక విడాకులు ఇవ్వమని చెప్పాను, కానీ అది ఆది నుండి ఉన్నది కానే కాదు. మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే చెప్పాడు. వ్యభిచార కారణం బట్టి ఇప్పుడు ప్రభువు చెప్తున్నా. అంటే ఒకవేళ ఇప్పుడు నువ్వు విడనాడాలి, అది కూడా దేవుడికి ఇష్టమైంది కాదు. అలాంటి వాళ్ళని కూడా దేవుడు ఏం చెప్తున్నా అంటే వాళ్ళని క్షమించి చేర్చుకోమంటున్నాడు. ఒకవేళ నీకు ఇష్టం లేదు, ఆ కారణం ఉంది అంటే అది నీ ఇష్టం. వ్యభిచార కారణం బట్టి కాక ఇక్కడ ఏమనుంది?
తన భార్యని విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. హల్లెలూయా. అంటే ఆ రోజుల్లో విడాకులు ఇవ్వమని వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే చెప్పాడు, కానీ భార్యలు బాధిస్తూ ఉన్నారు వాళ్ళు, అందుకని ఆ విడాకులు అని చెప్పాడు. కానీ వ్యభిచార కారణం బట్టి ఆ రోజుల్లో విడాకులు లేవు. ఎందుకంటే వ్యభిచారం చేసిన ప్రతి స్త్రీని కానీ ప్రతి పురుషుని కానీ రాళ్లతో కొట్టి చంపటమే. కానీ ఇప్పుడు అది కూడా వ్యభిచారం చేసినా కూడా ఇప్పుడు భర్త భార్యని క్షమించమంటున్నాడు. ఎలాంటి వాళ్ళైనా క్షమించాలి. హల్లెలూయా. కాబట్టి వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి నేను చెప్పాను అన్నాడు. ఇదే మాట ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది చూడండి. ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకునే తరువాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను. ఆమె అతని ఇంట నుండి వెళ్ళిన తరువాత ఆమె వేరొక పురుషుని పెళ్లి చేసుకొనవచ్చును. ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్యాగ పత్రిక రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేసిన ఎడలనేమి ఆమెను పెళ్లి చేసుకుని పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయిన ఎడలనేమి ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెళ్లి చేసుకుంటకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు. ఏలైనగా ఆమె తను అపవిత్రపరుచుకునేను. చూడండి, అంటే అతనికి ఇష్టము తప్పిన ఎడల, ఆ రోజుల్లోనంట ఇష్టము తప్పితే అంటే ఇంకొకరిని చేసుకోవాలనే మనస్సు వస్తేనంట ఏం చేస్తారు, ఏదో ఒక వంక పెట్టేస్తారంట. ఏదో ఒక వంక పెట్టేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, మోషే చెప్పాడు కదా, అందుకని విడాకులు ఇచ్చేసి వేరే వాళ్ళని చేసుకునేవాళ్ళంట. సరే, అవి ఇప్పుడు రోజుల్లో అయితే ఏంటంటే, ఇప్పుడు మన ప్రభువు చెప్పేది ఏంటంటే, వ్యభిచార కారణం బట్టి తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారునిగా చేయించున్నాడు. ఎడనాడబడిన దాన్ని పెండ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు. అంటే ఆమెని క్షమించి చేర్చుకోమంటాడు దేవుడు. విడనాడొద్దు అని. నువ్వు విడిచిపెట్టావనుకో, విడనాడబడిన దాన్ని పెండ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు. వాళ్ళని క్షమించాలి, క్షమించి చేర్చుకునేలాగా ఉండాలి, కానీ వాళ్ళని విడిచిపెట్టకూడదు. సరే, అంటే ఇప్పుడు వరకు కూడా 26, 27 వచ్చిన నుండి 32 వచ్చిన వరకు, ఇంకా ఇవి అయిపోయే వరకు 5, 6, 7 అధ్యాయాలు అయిపోయే వరకు కూడా నేను చెప్తాను. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే చాలా ముఖ్యమైనవి. ఈ 3 అధ్యాయాలు చాలా ముఖ్యమైనవి కాబట్టి ఇవి వినాలి, దాన్ని అనుసరించి నడుచుకోవాలి. మన హృదయంలో ఏముండకూడదు, ఏముండకూడదు, ఈ లోకం ఉండకూడదు. అంటే వాక్యం ఉండాలి. ఆయన మాటలతో మన హృదయాన్ని భద్రం చేసుకోమంటాడు, నింపుకోవాలి, భద్రం చేసుకోమంటాడు. మన హృదయాన్ని ఏం చేయాలి, ఆయన భద్రపరచుకోవాలి. ఎలా భద్రపరచుకుంటాం, ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటు ద్వారా. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు, అంటే నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. మన హృదయము భయంకరమైంది కాబట్టి మన హృదయంలోకి ఏ పాపాలు వెళ్తున్నాయో బయటికి కాదు, దేవుడు ప్రభు చూస్తుంది. ఇప్పుడు అప్పుడేమో నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు అంటున్నారు ప్రభు. కానీ దేవుడు ఇప్పుడైతే ప్రభు ఏమన్నారు, ఇప్పుడు ఏమన్నారు, దానికి మూలం ఏంటిదో అసలు దాన్ని నువ్వు పెరికేసుకో.
నువ్వు వ్యభిచారం చేయడానికి కారణం ఏంటో దాన్ని పెరిగేసుకో. ఆ రూపకము దాల్చక ముందే దాన్ని నువ్వు తీసేసుకో. నువ్వు చూసావు, దాన్ని నువ్వు ఆశిస్తున్నావు, అది నీలో ఆ తలంపు కానీ ఆలోచన కానీ క్రియలోకి మారక ముందే ఏం చేయాలంట? దాన్ని తొలగించుకోవాలి, తీసేసుకోవాలి. ఎందుకంటే నీ దేహం అంతా నరకంలో పడటం కంటే దాన్ని పెరిగేసుకో. ఏది నిన్ను అభ్యంతరపరుస్తుంది? నీ కన్న, నీ నోర, నీ చెవుల, నీ పాదాల, నీ చేతుల, ఏవి నిన్ను అభ్యంతరపరుస్తున్నాయో వాటిని తీసేసుకో. అంటే వాటి ద్వారా చేసేది, వాటిని మనం పెరిగేసుకోవాలి. కాబట్టి మన హృదయ శుద్ధిని కోరుకుంటున్నాడు. కాబట్టి మన హృదయం ఎలా ఉందో మనం పరిశీలించుకున్నాం. ద్రోహి అంటున్నావా? వ్యర్థుడా అంటున్నావా? వాళ్ళని పనికిమాలినాళ్ళు అంటున్నావా? వాళ్ళని తృణీకరిస్తున్నావా? వాళ్ళ మీద నీకు కోపం ఉందా? ఈర్ష్య ఉందా? అసూయ? వాళ్ళ మీద పగ పెంచుకుంటున్నావా? వాళ్ళ మీద కోపం తెచ్చుకుంటున్నావా? ఏ కారణం లేకుండా? ఇవన్నీ మనం ఆలోచించాలి. అందుకని మనల్ని మనం విమర్శించుకున్నాం, మనల్ని మనం తీర్పు తీర్చుకున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుకుంటాం. ఆమేన్. స్తోత్రం దేవా, స్తోత్రములు నాయన. మహాగణుడివి, మహోన్నతుడా, పరిశుద్ధుడివి, నిత్య నివాసమైన దేవా, అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ప్రభా, అగ్నిలో ఉన్న అయ్యా నా తండ్రి, ఆటిలో ఉన్న అర్థాన్ని మాకు చెప్తున్నావు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఆ సరి అయిన అర్థము నా తండ్రి మాకు తెలియజెప్పినందుకే నీకు వందనాలు, స్తోత్రములు నాయన. నిజమే నాయన. అయ్యా నరహత్య చేస్తే విమర్శకులోనవుతానని నీకు అయ్యా మోషే ధర్మశాస్త్రం చెప్తుంది నాయన. నువ్వైతే ప్రభువా అయ్యా ఎవరైతే తన సహోదరుని మీద కోపడతాడో వాడు విమర్శకులోనవుతాడని చెప్తున్నావు. ద్రోహి అనకూడదంటున్నావు, వ్యర్థుడా అనకూడదంటున్నావు నాయన. నువ్వు త్రోవలో ఉండగానే సమాధానపడు అంటున్నావు దేవా. నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. అలాగనే నాయన వ్యభిచారం అయ్యా చెయ్యొద్దు అన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా అంటున్నావు నాయన. అయ్యా స్త్రీని మోహము చూపుతో చూసినవాడు అప్పుడే నాయన అయ్యా పాపం చేసిన వాడు అవుతాడంట నాయన. నీకు స్తోత్రాలు నాయన. అవును నాయన, హృదయంలో తండ్రి అయ్యా మేము పాపాన్ని లక్ష్యం చేయొద్దు నాయన. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా హృదయ శుద్ధిని కోరుకుంటున్నావు నాయన. మా హృదయ పరిశుద్ధత అయ్యా నువ్వు కోరుకుంటున్న దేవుడు కాబట్టి నాయన, నువ్వు పై రూపాన్ని చూసే దేవుడు కాదయ్యా. అయ్యా మా అంతరంగాన్ని పరిశోధించే దేవుడు నాయన. నీకు స్తోత్రాలు చెల్లించుకున్నావు నాయన. అయ్యా కనికరించు నాయన. మా ఆలోచన, మా తలంపులు, మా ఊహలు, చూపులు అన్నీ కూడా నాయన పరిశుద్ధపరచమని అడుగుచున్నాము నాయన. నీ రక్తంలో కడగండి, మమ్మల్ని శుద్ధీకరించండి నాయన. అయ్యా నాయన నరుని హృదయం యొక్క తలంపులలోని అయ్యా తలంపులోని ఆలోచనలు కానీ అన్ని సమస్తము కూడా చెడిపోయినాయి అంట నాయన. నీకు వందనాలు అయ్యా. తలంపుల్లోని ఊహ అంతా కూడా నాయన అయ్యా ఎల్లప్పుడూ కేవలము నాయన చెడ్డదంట నాయన. నిరంతరము కూడా చెడిపోయి ఉన్నాయి అంట నాయన. నీకు స్తోత్రాలు. ఇప్పుడు కూడా మా స్థితి అలానే ఉన్నది నాయన. అయ్యా చూడకూడని వాటిని చూస్తూ ఉన్నావు నాయన. నీకు వందనాలు నాయన. మమ్మల్ని క్షమించి సహాయం చేయమని అడుగుతున్నాం అయ్యా. సొలొమోను నాయన అయ్యా కన్నులు నాయన చూచుట చేత నాయన అయ్యా నా తండ్రి తృప్తి పొందటం లేదంట నాయన. ఇంకా చూసే కొలది ఇంకా చూడాలనిపిస్తుందంట నాయన. అయ్యా కన్ను తృప్తి పొందటం లేదంట అయ్యా. వినటం వల్ల కూడా చెవులు తృప్తి పొందటం లేదంట నాయన. ఈ రోజున అయ్యా మా స్థితి అలాగనే ఉంటుంది నాయన. అయ్యా సొలొమోను అంటున్నాడు, నా కన్నులు దేన్ని ఆశించనియో అవి చూడకుండా నా హృదయాన్ని అభ్యంతరపరచలేదంటున్నాడు నాయన. అవును దేవా, ఈ రోజున మా ఇష్టానుసారంగా జీవిస్తున్నాం నాయన. భయం లేకుండా, భక్తి లేకుండా నాయన అయ్యా నీ వాక్యము నా తండ్రి అయ్యా వాక్యము నాయన మాతో మాట్లాడినప్పుడు నాయన మేము భయపడలేదు నాయన. అయ్యా మమ్మల్ని క్షమించండి. మీరు అక్కడ సమీపముగా ఉంటుండగా అయ్యా నీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకునే వారిగా చేయి నాయన. ఈ లోకంలో ఉన్న వాటిని అయ్యా లోపల భద్రం చేసుకోవటం కాదు నాయన. అయ్యా నాయన మాకు సహాయం చేయమని అడుగుచున్నాం దేవా. నీకు స్తోత్రాలు, వందనాలు.
వందనాలు నాయన. అయ్యా ఇక్కడ తీసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా లైవ్లో చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని సమస్తాన్ని నీ కృపల హస్తాలకు అప్పగించుకుంటూ రాత్రి జరిగే జ్ఞాపకంలో కూడా నువ్వు తోడుగా ఉండమని సమస్తమైన ఘనతమైన ప్రభావం మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా వందనాలు.